బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలి గ్రామంలో డ్రైనేజీ వివాదం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకే వీధిలో నివాసం ఉంటున్న నరసింహమూర్తి, దుర్గారావు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా డ్రైనేజీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. నిన్న ఈ వివాదం ముదరడంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. నరసింహమూర్తి బృందం దుర్గారావు ఇంటిపై దాడి చేసింది. కిటికీ అద్దాల్ని ధ్వంసం చేయడమే కాకుండా ఇంట్లోకి చొరబడి కొట్టారని దుర్గారావు ఆరోపించారు. మరోవైపు దుర్గారావు మరికొందరితో కలిసి తనపై ఇనుప రాడ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయని నరసింహమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దుర్గారావుతో పాటు 6గురిపై, నరసింహమూర్తితో పాటు 8 మందిపై ఎస్ఐ ప్రేమ్రాజ్ కేసులు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలి గ్రామంలో ఒక డ్రైనేజీ వివాదం రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇద్దరు రెండు కుటుంబాల వాళ్ళు ఒకరినొకరు కొట్టుకున్న నేపథ్యంలో ఎస్ఐ ఇద్దరిపైన, రెండు కుటుంబాలపైన, వారి అనుచరులపైన కేసులు నమోదు చేశారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, రెండు కుటుంబాల మధ్య కారణమైనటువంటి ఆ ఘర్షణ ఏంటి? ఆ డ్రైనేజీ సమస్య ఎప్పటి నుంచి ఉందని చెప్తున్నారు? రాజేష్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం మంచిలి గ్రామంలో డ్రైనేజీ సమస్య ఇరు వర్గాలు, ఇరు కుటుంబాల మధ్య దాడిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఒకరి మీద ఒకరు పరస్పర దాడులు చేసుకోవడంతో అత్తిలి పోలీసులు ఇరు కుటుంబాల మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే మీరు సీసీ విజువల్స్ లో చూశారు, అత్యంత దారుణంగా ఒక ఇంటిపై, కౌరు దుర్గారావు నివసిస్తున్న ఇంటిపై కేతా నరసింహమూర్తి చెందిన బంధువులు ఒక్కసారిగా దాడి చేయటం, ఆ ఇంటి లోపల ఉండే వాటిని భయభ్రాంతులు గురి చేసే విధంగా ఆ కర్రలు, రాడ్లతో పట్టుకుని వెళ్లి దాడి చేసే ప్రయత్నం చేశారు. లోపల చిన్నపిల్లలు ఉన్నారని చెప్తున్నా కూడా వారు ఎక్కడ ఆగిన పరిస్థితి లేదు. మొత్తం ఈ ఘర్షణ అంతా కూడా సీసీ విజువల్ లో రికార్డ్ అయింది. సీసీ విజువల్ లో రికార్డ్ అవుతాం చూసిన ఒక మహిళ ఆ సీసీ కెమెరాను ధ్వంసం చేయడం కూడా రికార్డ్ అవటం జరిగింది. మరోపక్క ఆపోజిట్ పార్టీకి సంబంధించి కేతా నరసింహమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన వెర్షన్ వేరేలా ఉంది. ఈ పంపు దగ్గరకు వచ్చినప్పుడు కౌరు దుర్గారావు వారి కుటుంబ సభ్యులు తమ మీద రాడ్లతో దాడి చేశారు, కళ్ళల్లో కారం కొట్టారు, దానికి కంటిన్యూషన్ గొడవ ఇది అంటూ కూడా వారు చెప్పడం జరిగింది. ఏదేమైనా శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించేలా గ్రామంలో ఈ విధమైన ఘర్షణలకి పాల్పడితే తప్పనిసరిగా చట్ట ప్రకారం కట్టిన చర్యలు తీసుకుంటామని అత్తిలి పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడుకోవాలి. పంచాయతీకి సంబంధించి లేదా పెద్ద మనుషుల్లో పంచాయతీ అధికారులతోనో ఈ సమస్యను సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప చట్టాన్ని చేతిలో తీసుకుని ఒకరి మీద ఒకరు ఈ విధంగా దాడులు చేసుకుంటే చర్యలు తప్పవంటూ కూడా అత్తిలి పోలీసులు హెచ్చరించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రాజేష్.